ఉన్న నోట్స్ ఫాలో అవుతూ బ్రదర్ చెప్తున్న వాక్యాన్ని జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే బ్రేక్ టైంలో మీరు అడగచ్చు. సహోదరులు వాక్యం చెప్పబోయే ముందుగా శ్రావణ్ సహోదరు కోసం ప్రార్థన చేయవలసిందిగా సహోదరు శ్రావణ్ గారిని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మెరుగ్గా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమ గల మా దేవ, గడిచిన వారమంతా కూడా మమ్మల్ని మీకు రెక్కల చోటును భద్రపరచుకుని తండ్రి, ఈ యొక్క సమయం తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి, వాక్యం నేర్చుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ యొక్క సమయం తండ్రి నాయన, ఈ యొక్క తరగతి ద్వారా తండ్రి మీకు వాక్యం తండ్రి మేము అందరం కూడా నేర్చుకుని తండ్రి మా యొక్క జీవితాల్లో బలపరచుకోవడానికి కావాల్సిన సహాయం దయచేయండి తండ్రి. ఇంకెవరైతే ఈ యొక్క క్లాస్లో జాయిన్ అవ్వాల్సి ఉన్నారో వాళ్ళందరూ సకాలంలో జాయిన్ అవ్వడానికి సహాయం దయచేయండి తండ్రి. దేవ తండ్రి, వాక్యాన్ని వివరిస్తున్న సహోదరులకు కూడా మీ యొక్క జ్ఞానం దయచేయండి తండ్రి. మా అందరికీ అర్థమయ్యే రీతిలో వారికి వారు వివరించగలిగే సహాయాన్ని వారికి దయచేయండి తండ్రి. దేవ తండ్రి నాయన, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తండ్రి ఇటు రీతిగా తండ్రి మీకు మహిమార్థమై కొనసాగించుకోండి తండ్రి. మరి అనేకమైన మర్మములు తండ్రి మీ యొక్క వాక్యం నుంచి మేమందరం కూడా తండ్రి తెలుసుకోవడానికి సహాయం దయచేయండి తండ్రి. ఈ తరగతులు తండ్రి ఆర్గనైజ్ చేసిన సురేష్ అన్నకి, ఆయన చేసిన సేవకి కూడా మీరే దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన క్రీస్తు యేసు నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన సహోదరులకి వందనాలు తెలియజేస్తున్నాను. సహోదరులు జాషువా గారు మనకి వాక్యాన్ని ఈరోజు అందించవలసిందిగా సహోదరుని ఆహ్వానిస్తున్నాను. ఈ సమయంలో కూడి వచ్చినటువంటి మరి విద్యార్థులకు, సోదరులకు అందరికి కూడా శ్రీకాంతలన్న క్రీస్తు ప్రభు సంఘం ద్వారా మా స్థానిక కుటుంబం ద్వారా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ 2 సంవత్సరాలు బైబిల్ తరగతిలో మరి ఇలాగా సోదరులను, సోదరీమణులను మరి మంచి సేవకురాండ్రులుగా తయారు చేయడానికి తిరుగుల వారి మరి ఆ యొక్క స్థానిక సంఘంలో మరి సేవ చేస్తూ మంచి సేవకులు తయారు చేస్తున్న మా సహోదరులు, మాకు ఆప్తులైనటువంటి సురేష్ కుమార్ గారికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. ఈ సమయంలో మనం ఒక 2 పాఠాలని ఆలోచన చేద్దాం. పరిశుద్ధాత్మ అనే పాఠాన్ని ఈరోజు మనం ఆలోచన చేద్దాం. పరిశుద్ధాత్మ అనే పాఠము చాలా చాలా పెద్ద పాఠం అది. అయితే ఆ పాఠాన్ని 2 భాగాలుగా మరి సోదరులు మనకి పెట్టారు. దాన్ని మనం ఈరోజు ఈ సమయంలో ఆలోచన చేద్దాం. ముందు పరిశుద్ధాత్మ అనే పాఠం గురించి ఆలోచన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ అనే దాంట్లో మొదటి పాయింట్ ఏంటంటే ప్రాథమిక సమాచారం. పరిశుద్ధాత్మను గురించినటువంటి ప్రాథమిక సమాచారాన్ని ఒకసారి మనం ఆలోచన అనేది చేద్దాం. వాస్తవానికి ఈ పరిశుద్ధాత్మ అనే ఈ పాఠము చాలా అంటే సమస్యలు లేకపోతే సమస్యాత్మకంగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ దీన్ని కొంచెం మనం ఆలోచన చేయగలిగితే, గమనించగలిగితే అవేవి కూడా ఉండవు. కొంచెం డిఫికల్ట్ గా ఉన్నట్టుగా కనబడుతుంది. ఓకే, ఏ పాయింట్ ఏంటంటే ప్రాథమిక సమాచారం. ప్రాథమిక సమాచారంలో మొదటి పాయింట్ ఏంటంటే పరిశుద్ధాత్ముడు దైవత్వంలో ఒక వ్యక్తి అనే విషయాన్ని మనం ఆలోచన చెయ్యొచ్చు. సోదరులు మీకు తెలియజేస్తుంటారు, దైవత్వంలో 3 వ్యక్తులు ఉన్నారని. ఆ దైవత్వంలో 3 వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఎవరు అని అంటే పరిశుద్ధాత్ముడు. తండ్రి అయిన దేవుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు.
ఈ ముగ్గురు కలిసినటువంటి ముగ్గురు లేకపోతే ఈ మూడు కలిసి ఉన్నటువంటి సందర్భంలో మనకి కొన్ని ఉన్నాయి. అందులో మనందరికీ తెలిసినటువంటిదే మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాల్లో అక్కడ యోహాను చేత బాప్తిస్మం పొందడానికి వచ్చినటువంటి యేసు ప్రభు వారు కూర్చున్నటువంటి సంగతులు మనకు అక్కడ వివరిస్తూ ఆ 16వ వచనంలో యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకు వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఇక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే ముగ్గురు వ్యక్తులు కూడా అక్కడ మనకి కనబడుతున్నట్టుగా ఉంది. మరొక మాట చూద్దాం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము స్టెఫెన్ని రాళ్ళ చేత కొట్టబడుతున్నటువంటి ఆ తరుణంలో 55వ వచనంలో మనకి ఆ ముగ్గురు వ్యక్తులు కూడా కనబడతారు. ఎవరైనా తీస్తే చదవండి. 7వ అధ్యాయము 55వ వచనం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి ఆకాశము తెరవబడు. చాలు. పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై 2 దేవుని మహిమను, 3 యేసు ప్రభువారు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండటం. అంటే ఒకే సందర్భంలో ఈ 3 సంగతులు, అంటే ముగ్గురు వ్యక్తులు మనకు కనబడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే యోహాను సువార్తలో కూడా మనకు కనబడతాయి. తండ్రిని దేవుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు. అందులో పరిశుద్ధాత్ముడు దైవత్వంలో ఒక వ్యక్తి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. రెండోది ఏంటంటే, తండ్రి సంకల్పిస్తే పరిశుద్ధాత్ముడు కార్యాలు జరిగిస్తాడు. నిర్గమాకాండము 31వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు మనం ఆలోచన చేస్తే, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యూదా గోత్రములో షూరు మనుమడును ఊరు కుమారుడైన బెసలేలు అను పేరు గలవానిని పిలిచి తిని విచిత్రమైన పనులను కల్పించుటకు, బంగారంతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకు, పొదుగుటకైనను రత్నములను సానబట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులు చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను సమస్తములైన పనులను నేర్పును వానికి కలిగి ఉండునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాను. చాలండి. నిర్గమాకాండంలో 31వ అధ్యాయంలో దేవుని మందసమును నిర్మిస్తున్నటువంటి సందర్భంలో పరిశుద్ధాత్మలు, అంటే ఆయనకి మరొక పేరు ఏం పేరంటే దేవుని ఆత్మ. దేవుని ఆత్మ పూర్ణిగా చేసి ఎవరిని? బెసలేలుని. ఆ బెసలేలు ఏం చేస్తాడట? అక్కడ కొన్ని విషయాల్ని మనకు తెలియజేశాడు. జ్ఞాన విద్య వివేకములను
సమస్తమైన పనులను నేర్పు వానికి కలుగునట్లుగా పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తిని ఆవరించి లేదా ఆ వ్యక్తిని పూర్ణునిగా చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే దేవుడేమో సంకల్పిస్తే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే ఆ కార్యాలని జరిగిస్తూ ఉంటాడు. సృష్టి సమయంలో కూడా పరిశుద్ధాత్ముడు ఆదికాండం 1:1 దేవుడు ఆదియందు భూమి ఆకాశము సృజించను అని మాట్లాడుతూ దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అనే మాట మనకి కనబడుతూ ఉంది. అంటే సృష్టి సమయంలో పరిశుద్ధాత్ముడు జలముల మీద అల్లాడడం అంటే పొదిగి సృష్టికి ఒక రూపాన్ని తీసుకొచ్చినట్లుగా మనకు కనబడుతూ ఉంది. అంటే దేవుడు సంకల్పిస్తాడు, పరిశుద్ధాత్మను పనిచేస్తాడు. ప్రాథమిక సమాచారంలో 3వ పాయింట్ ఏంటంటే పరిశుద్ధాత్ముడు నిత్యుడు అనే విషయాన్ని మనం గమనించాలి. నిత్యుడు అంటే ఎల్లప్పుడూ ఉన్నటువంటి వ్యక్తి. హెబ్రీ పత్రిక 9:14 హెబ్రీ పత్రిక 9:14 ఆయన ఎలాంటి వాడంటే నిత్యుడు అనే విషయాన్ని ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాం. ఒకసారి చదవండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అప్పగించుకునే క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. చాలండి. నిత్యుడగు ఆత్మ అని అన్నాడు. అంటే నిత్యుడగు ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ ఉన్నటువంటి వ్యక్తి అని అర్థం. అంటే ఎవరికైనా డౌట్ ఎలాగుంటది అంటే దేవుడు ఉన్నాడు, తర్వాత యేసుప్రభు వారిని సృష్టించాడు, లేకపోతే పరిశుద్ధాత్మను సృష్టించాడు అనేది కాదండి. దేవుడితో పాటు యేసుప్రభు వారు ఉన్నారు, యేసుప్రభు వారితో పాటు పరిశుద్ధాత్మ. అంటే ఈ ముగ్గురు ఒకరికొకరు సృష్టించుకున్నటువంటి వ్యక్తులు మాత్రం కాదు. కాబట్టి నిత్యత్వంలో దేవునితో పాటు కూడా పరిశుద్ధాత్మను కూడా ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడంటే ఎల్లప్పుడూ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన నిత్యుడు అని హెబ్రీ పత్రిక 9:14 మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ 4వ పాయింట్ ఏంటంటే పరిశుద్ధాత్మ వ్యక్తాశక్తి అనేటట్టుగా మనం ఆలోచన చెయ్యాలి. వ్యక్తాశక్తి అంటే పరిశుద్ధాత్మ వ్యక్తి మరియు శక్తి. 4వ పాయింట్ ఏంటంటే పరిశుద్ధాత్మ వ్యక్తి మరియు శక్తి. అయితే శక్తి కలిగిన వ్యక్తి, శక్తి కలిగినటువంటి ఆయనలో వ్యక్తిత్వం ఉంది, శక్తిత్వం ఉంది. ఈ రెండింటితో ఉన్నటువంటి వ్యక్తి ఎవరనంటే పరిశుద్ధాత్ముడు. అందుకే ఒకసారి మనం ఆలోచన చేస్తే చాలా మంది పరిశుద్ధాత్ముడిని అది ఇది అన్నట్టుగా మాట్లాడతారండి. అంటే స్త్రీలింగం లాగా ఆలోచన చేస్తారు, లేకపోతే నపుంసక లింగం లాగా ఆలోచన చేస్తారు. అది కాదు, తప్పది. దాని గురించి కొన్ని మాటలు మనం కొంచెం ఆలోచన చేద్దాం. ఒకసారి యోహాను సువార్త 14 16-17 చూడండి. నేను తండ్రిని వేడుకొందును, నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. చాలండి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా
సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించెను. ఆదరణకర్తను అని చెప్తూ 17వ వచనం వచ్చేటప్పటికి లోకము ఆయనను చూడదు అంటే ఎవరిని? ఆయన అంటే పరిశుద్ధాత్ముడు, ఆయన అంటే పరిశుద్ధాత్ముడు. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు, కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును అని అన్నాడు. శక్తి అయితే అలా మాట్లాడరు. కరెంట్ వచ్చాడండి అని మనం కరెంట్ అనమండి, కరెంట్ వచ్చిందండి అని అంటాం. శక్తే, కానీ ఆ కరెంట్ ని వచ్చింది అని అంటాం. అదే మనిషి అయితే వచ్చాడండి అని అంటాం. ఇక్కడ పరిశుద్ధాత్ముడు వ్యక్తి. పరిశుద్ధాత్మ ఎలాంటి వాడంటే వ్యక్తి. ఆయన అనే మాట వాడారు, ఆయన. ఇంకోటి మనం ఆలోచన చేస్తే అపోస్తలుడు పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో మనకైతే చదువరమ్మా. మనకైతే దేవుడు వాటి బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుతున్నాడు. ఒక్క మనుషునికి 12వ వచనంలో అంటే 10వ వచనంలో మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నింటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. అంటే ఆయన వ్యక్తి అనే విషయాన్ని మనం ఎక్కడ గమనించాలి. అందులోనే 3వ అధ్యాయం 16వ వచనంలో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా? అంటే నివసించుచున్నాడు. అదే శక్తి అయితే నివసించుచున్నది అని అంటాం. ఆయన వ్యక్తి, దేవుని పరిశుద్ధాత్ముడు వ్యక్తి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఆయన మనలాగే దుఃఖపడతాడు కాబట్టి పరిశుద్ధాత్ముడు వ్యక్తి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అదే ఆ పరిశుద్ధాత్మలోనే శక్తి కూడా ఉందనే విషయాన్ని మనం గమనించాలి. ఒకసారి అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం గమనించినట్లయితే 2వ అధ్యాయము 4వ వచనం చూడండి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ శక్తి అనుగ్రహించుకొన్నది. చాలండి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి అని అన్నాడు. పరిశుద్ధాత్మ అనే ఆయన వ్యక్తి కలిగినటువంటి శక్తి. ఆయనలో వ్యక్తిత్వం ఉంది, శక్తి ఉంది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. చాలా మంది ఏంటంటే శక్తిలాగే చూస్తారు, కాదు, ఆయన వ్యక్తి మరియు శక్తి. కృపావరాలు కలుగు చేశాడు. మనకి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం మనం ఆలోచన చేస్తే ఆ కొరింథీ పత్రికలో 12వ అధ్యాయంలో కృపావరాలను అనుగ్రహించేది ఎవరంటే పరిశుద్ధాత్ముడు.
అంటే శక్తి కలిగినటువంటి కార్యాలను ఆయన చేస్తాడనే విషయాన్ని ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. ఇది ప్రాథమిక సమాచారానికి సంబంధించిన 4 సంగతులు మనం ఆలోచన చేసాం. ఒకటి, పరిశుద్ధాత్మ దైవత్వంలో ఒక వ్యక్తిని. 2, పరిశుద్ధాత్ముడు దేవుడు సంకల్పించినటువంటి విషయాలని ఆయన నెరవేరుస్తాడని. 3, పరిశుద్ధాత్మ నిత్యుడు అనే విషయాన్ని మనం గమనించాం. 4వది ఏంటంటే పరిశుద్ధాత్మ వ్యక్తి మరియు శక్తి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. ఇది ఏ పాయింట్ అంటే ప్రాథమిక సమాచారానికి సంబంధించినటువంటి. ఇందులో బి పాయింట్ ఏంటంటే పరిశుద్ధాత్మకు వాడబడినటువంటి పదాలు. పరిశుద్ధాత్మకు వాడబడినటువంటి పదాలు. పరిశుద్ధాత్మకు వాడబడిన పదాలు ఏమిటి అని అంటే చాలా ఉన్నాయి. ఒకటి, ఆత్మ. ఆత్మ అని అంటే మనకు బైబిల్లో చిన్న అక్షరాలతో ఆత్మ అని ఉంటేమో అది మనకు సంబంధించినటువంటిది. అది చాలా సందర్భాల్లో మనకు సంబంధించినవి ఉంటాయి. అవి పెద్ద అక్షరాలతో ఉన్నాయి అనుకోండి, ఆ పెద్ద అక్షరాలతో ఉన్నటువంటి ఆత్మ అనే మాట కనబడితే అది పరిశుద్ధాత్మకు సంబంధించినటువంటి. అది ఇక్కడ బైబిల్లో ఆ విషయాన్ని మనం గమనించవలసినటువంటి అవసరం అనేది ఉంది. మత్తయి సువార్త 4:1 అంటాడు కదా, ఆత్మ కొనుక్కోబడిను, తీసుకొని వెళ్ళిపోయాను అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉంటారు. 4:1 అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుక్కోబడెను. ఆత్మ పెద్ద అక్షరాలతో ఉంది అంటే పరిశుద్ధాత్మ అని అర్థం. లోకసువార్త 3:21 లోకసువార్త 3:21 అక్కడ ఆత్మ అనే మాట ఉంటది. అది కూడా దేనికి సంబంధించిందంటే ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారంలో పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చును. అప్పుడు పరిశుద్ధాత్మ అని అన్నాడు. పరిశుద్ధాత్మ అని అన్నాడు. 22వ ఆ మాట మనకు కనపడుతుంది. పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ. మత్తయి సువార్త 3:16 దేవుని ఆత్మ అని అన్నాడు. బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలో ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడును, దేవుని ఆత్మ పౌరం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. చాలండి. ఆత్మ, పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ. యెషయా గ్రంథము 11:2 యెహోవా ఆత్మ అని అన్నాడు. ప్రభు ఆత్మ. లోకసువార్త 4:18 ప్రభు ఆత్మ. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. చాలండి. వేరొక ఆదరణకర్త అని అన్నాడు. ఆదరణకర్త యోహాను సువార్త 14:16 వేరొక ఆదరణకర్తను నేను మీ వద్దకు పంపిస్తాను. ఆదరణకర్త అని ఎవరికి పేరునంటే పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి పేరు. క్రీస్తు ఆత్మ. రోమాపత్రిక 8:9 ఒకసారి చదవండి. దేవుని ఆత్మ మీలో నివసించున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. చాలండి. క్రీస్తు ఆత్మ. యోహాను సువార్త 16:13 సర్వ సత్య స్వరూపి అయిన ఆత్మ అని అన్నాడు. మనం ఇందా చదివాము హెబ్రీ పత్రిక 9 నిత్యుడగా ఆత్మ అని అన్నాడు. సంచకరువు అని అన్నారు. కుమారుని ఆత్మ అని అన్నారు.
యేసుక్రీస్తు యొక్క ఆత్మ అని అన్నారు. అంటే పరిశుద్ధాత్ముడికి చాలా పేర్లు ఉన్నాయండి. ఆత్మ, పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ, ప్రభువు ఆత్మ, ఆదరణకర్త, క్రీస్తాత్మ, సత్యస్వరూపి అయిన ఆత్మ, నిత్యుడుగా ఆత్మ, సంచకరువు, కుమారుని ఆత్మ, యేసుక్రీస్తు యొక్క ఆత్మ. బైబిల్లో పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి ఈ పేర్లండి. పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి ఈ పేర్లని ఒకసారి మనము గమనించగలం. ఇది బి పాయింట్ గా పరిశుద్ధాత్మకు వాడబడినటువంటి పదాలు. పరిశుద్ధాత్మకు వాడబడినటువంటి పదాలు. ఈ పాయింట్ ఏంటంటే పరిశుద్ధాత్ముడు అన్ని కాలాల్లో ఉన్నాడు మరియు పని చేయుచున్నాడు. పరిశుద్ధాత్ముడు అన్ని కాలాల్లో ఉన్నాడు మరియు పనిచేస్తూ ఉన్నాడు. ఒకసారి మనం గమనించగలిగినట్లయితే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనంలో నిత్యుడుగా ఆత్మ అని మనం చదువుకున్నాం కదండి. అంటే నిత్యుడు అంటే ఎల్లప్పుడూ ఉన్నటువంటి వాడు అని అర్థం. అంటే అన్ని కాలాల్లో కూడా ఉన్నటువంటి వ్యక్తి. మొదటిగా నిత్యత్వంలో ఆయన ఉన్నాడు. నిత్యత్వంలో ఆయన ఉన్నాడు. దేవుని దగ్గర ఆయన ఉన్నాడు. ఎలాగా మనం చెప్పాలంటే నిత్యుడుగా ఆత్మ కాబట్టి. రెండోది ఏంటంటే సృష్టి సమయంలో ఉన్నాడు. సృష్టి సమయంలో ఉన్నాడు. ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనంలో దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అనే మాట అక్కడ మనకి స్పష్టంగా కనబడుతూ ఉంది. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు సృష్టి సమయంలో కూడా ఉన్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. మరొకటి ఏంటంటే సాక్ష్యపు గుడారము నిర్మాణములో కూడా ఉన్నాడు ఆయన. సాక్ష్యపు గుడారము నిర్మాణం. ఒకసారి నిర్గమాకాండము 35వ అధ్యాయము 30 నుండి 33 వచనాల్లో ఒకసారి నేను చదువుతాను చూడండి. మరియు మోషే ఇశ్రాయేలుతో ఇట్లా నేను చూడండి, యెహోవా ఊరు కుమారుడును ఊరు మనవడునైన బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారముతోనూ వెండితోను ఇత్తడితోనూ పని చేయుటకును రత్నములను తానబెట్టి పొదుగుటకును చెక్కుటకును విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకును వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వానిని నింపి ఉన్నాడు అని అన్నాడు. అంటే సాక్ష్యపు గుడారము నిర్మాణము విషయాల్లో పరిశుద్ధాత్ముడు ఏం చేశారంటే సహాయ సహకారాలు అందించారు. వాస్తవానికి ఈ బెసలేలు కొండ మీదకి వెళ్ళి చూడలేదు. కొండ మీదకి వెళ్ళేమి చూడలేదు ఆయన. ఎవరు వెళ్ళారు? మోషే వెళ్ళాడు. మోషే వెళ్ళి ఆ కొండ మీద 40 దినాలు ఆ కొండ మీద ఉన్నప్పుడు ఆ కొండ మీద కనపరిచినటువంటి ఆ రూపాలని మోషే చూశాడు, కానీ ఈ బెసలేలు చూడలేదు. అయితే ఎలాగా అంటే పరిశుద్ధాత్మనే అతడికి దాన్ని ఏం చేశారంటే చూపించి ఎలాగైతే కొండ మీద నీకు కనపరిచినటువంటి వాటి రూపము చొప్పున
వాటిని చేయడానికి జాగ్రత్త పడని మోషేకి దేవుడు చెప్పాడో అలాగా ఆ రూపాల్ని ఈ బెసలేలుకి దేవుడు చూపించి పరిశుద్ధ ఆత్మ ద్వారా అప్పుడు అలాగ చేసినట్లుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. పరిశుద్ధాత్మ నడిపింపు అంటారు దాన్నే, పరిశుద్ధాత్మ నడిపింపు. కాబట్టి ఆ మందసాన్ని గాని, బల్లను గాని, దీపవృక్షము గాని, ఇలాంటి బలిపీఠాలను కానీ వాటన్నిటిని తయారు చేయటానికి పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంటే పని చేశాడు, వాళ్ళకి సహకరించాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 4వ పాయింట్ ఏంటంటే న్యాయాధిపతుల కాలంలో కూడా వారితో యుద్ధాలు చేయించి విజయాలను కలుగు చేశాడు. ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే త్వత్నయేలు అనేటువంటి మొట్టమొదటి న్యాయాధిపతి మనకు కనబడతాడు. ఈ మొట్టమొదటి న్యాయాధిపతి కనబడినప్పుడు ఆ న్యాయాధిపతి మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చి అక్కడ ఉన్నటువంటి రాజుని, అంటే ఆరామ్నహారాయి అన్నటువంటి రాజుని ఏం చేస్తారంటే జయిస్తాడు. ఒకసారి చూడండి, 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను కనుక అతడు ఇశ్రాయేలీయుల న్యాయాధిపతి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా ఆరానన్ను హారాయును రాజైన కూషు మిశ్రాయితమును అతని చేతికి అప్పగించెను. అతడు కూషు మిశ్రాయితమునకు జయించెను. అప్పుడు 40 సంవత్సరముల దేశము నెమ్మది పొందెను. తర్వాత అంటే యుద్ధములలో విజయమును కలుగు చేసెను. న్యాయాధిపతుల కాలంలో పరిశుద్ధాత్ముడు పనిచేశాడు. యుద్ధాలు జరిగించి ఆ యుద్ధాల్లో విజయాలను కలుగు చేశాడు. 6వ అధ్యాయము 34వ వచనంలో 6వ అధ్యాయము 34వ వచనంలో అక్కడ గిద్యోని విషయాల్లో కూడా ఏం చేశారంటే గిద్యోనును ఆశించెను. అతడు బోర ఊదినప్పుడు అబీయెజెరు కుటుంబపు వారు అతని వద్దకు వచ్చిరి. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. అలాగా ఆవేశించి 300 మందితో అతడు యుద్ధానికి వెళ్ళి విజయం సాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 11వ అధ్యాయంలో 29వ వచనంలో యొఫ్తా కూడా ఏం చేశాడంటే విజయం సాధించాడు. అంటే న్యాయాధిపతుల కాలంలో పరిశుద్ధాత్ముడు వారి చేత యుద్ధాలు చేయించి విజయాలను కలుగు చేసి వారికి నెమ్మదిని కలుగు చేశాడు. 5వ పాయింట్ ఏంటంటే రాజుల కాలంలో కూడా పరిశుద్ధాత్ముడు పనిచేశాడండి. పరిశుద్ధాత్ముడు పనిచేశాడు. 1 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనంలో వారు ఆ కొండ దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్తల సమూయేలు అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చెను. 11వ అధ్యాయం 6వ వచనం చూడండి. సౌలు ఆ వర్తమానము వినగానే దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చెను. అతడు అత్యాగ్రహుడై, అంటే నావాషు అమ్మోనీయుడనే నావాషు యాబష్ గిలాదు మీద వారి మీదకేమో యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి సిద్ధపడుతున్నాడు. ఇదిగో మీ కన్నుగుడ్లన్నీ నేను పీకేస్తాను అని అన్నాడు. అప్పుడు యాబష్ గిలాదు వారు ఏమన్నారంటే, అయ్యా మాకు ఒక 7 దినములు మాకు గడువు ఇవ్వండి,
మమ్మల్ని రక్షించినటువంటి వారు ఎవరైనా లేకపోతే మేమే మీకు సరెండర్ అయిపోతాము అని చెప్పారండి. అప్పుడు ఈ యాబేష్గిలాదు వారు ఏం చేశారంటే, ఈ సౌలు ఉన్నటువంటి ఆ ప్రాంతానికి వచ్చారు. సౌలు ఉన్నటువంటి ఆ ప్రాంతానికి వచ్చి, అయ్యా ఇదిగో ఇలాగ జరిగిందనే విషయాన్ని అనేది ఆయనకి ఆ వర్తమానం అనేది అందింది. గిబియాలో ఉన్న సౌలు దగ్గరికి ఈ వర్తమానం వినబడింది. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే ఆ సౌలుకి శక్తినిచ్చి ఆ అమ్మోనియుడు అనేటువంటి నాహోషుని జయించాడండి. అది అక్కడ ఉన్నటువంటి సంగతి. అంటే రాజుల కాలంలో కూడా యుద్ధాలు లేకపోతే విజయములు సాధించినట్లుగా మనకు కనబడుతూ ఉంది. 16వ అధ్యాయము 13వ వచనంలో దావీదు రాజు, అంటే రాజు అవ్వలేదు ఇంకా దావీదు, ఆ రాజు అయినటువంటి అభిషేకం చేసినటువంటి ఆ తరుణంలో దేవుడు దావీదు మీదకి తన పరిశుద్ధాత్మను పంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ రాజుల కాలంలో కూడా పరిశుద్ధాత్మను పనిచేస్తాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. అదే విధముగా బాప్తిస్మిచ్చు యోహాను పుట్టికలో కూడా లోకసువార్త 1వ అధ్యాయం 14-15 వచనాల్లో ఆ విషయాలు మనకు కనబడతాయి. యేసుక్రీస్తు జన్మ విషయంలో కూడా పరిశుద్ధాత్మని యొక్క పాత్ర అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన ఎలాగా ఆ పరిశుద్ధాత్మను తన పాత్రను పోషించాడో ఆ విషయాన్ని మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉన్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ అన్నటువంటి ఆయన ఆయా కాలాలలో ఎలాగున్నాడు, ఎలాగ పనిచేస్తాడో అనే విషయాల్ని మనం సి పాయింట్ ద్వారా మనం ఆలోచన చేసాం. ఆయనేమో నిత్యము ఉన్నటువంటి వ్యక్తి, ఆయన అన్ని కాలాల్లో ఉన్నాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేసాం. నిత్యత్వంలో ఉన్నాడు, సృష్టి సమయంలో ఉన్నాడు, సాక్ష్యపు గుడార నిర్మాణంలో ఉన్నాడు. నెక్స్ట్ ఏంటంటే న్యాయాధిపతుల కాలంలో పనిచేశాడు, రాజుల కాలంలో పనిచేశాడు, యోహాను పుట్టుకలో పనిచేశాడు, యేసుప్రభు పుట్టుకలో కూడా ఆయన పనిచేశాడు. ఇది పరిశుద్ధాత్మ కూర్చున్నటువంటి సమాచారం. ఇది ఒక పాఠం. అయితే మనం రెండో పాఠంలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఒక పల్లవి ఒక చరణం పాడండి. పాడిన తర్వాత మనం రెండో పాఠంలోకి వెళ్దాం. కొంచెం వెయిట్ చేయండి. ఎవరైనా ఒక పల్లవి చరణం పాడండి. ఓకేలేండి. రెండో పాఠం ఏంటంటే ఒక్క నిమిషం. క్రొత్త నిబంధన కాలంలో పరిశుద్ధాత్ముడు దిగి వచ్చే విధానం. క్రొత్త నిబంధన కాలంలో పరిశుద్ధాత్ముడు దిగి వచ్చే విధానం ఎలాగుందో మనం రెండో పాఠంగా మనం ఆలోచించేద్దాం. రెండో పాఠంగా ఆలోచించాం. ఒకసారి క్రొత్త నిబంధన కాలంలో
పరిశుద్ధాత్ముడు ఎలాగా దిగి వచ్చాడు అనే విషయాల్ని మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఒకటి, వ్యక్తి ఎవరు, 2 వచనం ఏమిటి, ఎప్పుడు అనేది 3వ పాయింట్, ఎలా అనేది 4వ పాయింట్, ఎందుకు అనేది 5వ పాయింట్, ఏం చేశారు అనేది 6వ పాయింట్. వ్యక్తులను చూస్తాం, వచనాన్ని చూస్తాం, ఎప్పుడనేది చూస్తాం, ఎలా అనేది చూస్తాం, ఎందుకనేది చూస్తాం, ఏం చేస్తారనేది చూస్తాం. ఇది క్రొత్త నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మను ఎలాగా వచ్చాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. మొట్టమొదటిసారిగా బాప్తిస్మిచ్చి యోహాను. బాప్తిస్మిచ్చి యోహాను లోక సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో తీయండి ఒకసారి. లోక సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో 14-16 వచనాలు కలిసి. గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. చాలండి. తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండిన వాడై. ఎవరు? బాప్తిస్మిచ్చి యోహాను. వచనం ఏంటి? లోకా సువార్త 1వ అధ్యాయము 14-16 వచనాలు. ఎప్పుడు బాప్తిస్మము, అది ఎప్పుడు పరిశుద్ధాత్ముడు అని అంటే పుట్టికతో అక్కడ మాట ఉంది చూడండి. తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండిన వాడై. ఎలా అంటే ఏ రకంగానంటే ఏం లేదు, పుట్టుకతోనే పరిశుద్ధాత్మతో నిండినటువంటి వాడు. ఎందుకైనా లేదా ఎందుకు అని అంటే మార్గమును సరళము చేయటానికి. యోహాను ఎందుకు పుట్టాడయ్యానంటే ప్రభువు మార్గములను ఏం చేయడానికండి? సరళము చేయటానికి. 3 అధ్యాయాలు అంటాడు లోక సువార్త 3వ అధ్యాయంలో 3-6 వచనాల్లో ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళము చేయుడి. ఇదిగో యెషయా గ్రంథం ద్వారా చెప్పబడినటువంటి మాటలవి. ప్రభువు మార్గాన్ని సరళము చేయడానికి పుట్టుకతోనే పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వ్యక్తి ఎవరనంటే బాప్తిస్మిచ్చు యోహాను. అది మొదటి సంగతి. ఏం చేశారనంటే పరలోక రాజ్యమును గూర్చి బోధించాడు. ఎవరు అమ్మక ఎవరు అనంటే బాప్తిస్మిచ్చు యోహాను పరలోక రాజ్యమును గూర్చి బోధించాడు. ఆయన పరలోక రాజ్యమును గురించి బోధించాడు. రెండో వ్యక్తి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇక్కడ 2 సందర్భాలు మనకు కనబడతాయి. ఒకటి గర్భములో నుండే పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వ్యక్తి ఆయన. లోక సువార్తలోనే ఆ మాటలు మనకు కనబడతాయి. లోక సువార్త 1వ అధ్యాయంలో గాబ్రియేల్ దూత మరియతో మాట్లాడుతున్నప్పుడు 35వ వచనములో దూత పరిశుద్ధాత్మ నీ మీదకి దిగి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. నువ్వు ఎలాగ గర్భము దాలుస్తావు అనంటే పరిశుద్ధాత్మ శక్తి వలన. పరిశుద్ధాత్మ శక్తి వలన నువ్వు గర్భం ధరిస్తావు.
అంటే ప్రభువారు యొక్క పుట్టక ముందే ఆ మరియ యొక్క గర్భములో పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువారు జన్మించారు. ఆ గర్భాన్ని దాల్చింది ఆ తల్లి మరియమ్మ. ఇక్కడ మన పాయింట్ ఏంటంటే అది ఒక సందర్భం. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు బాప్తిస్మం పొందినప్పుడు ఇదేమో మనకు కనబడదు. ఏది? పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించినటువంటి సంగతి మనకు కనబడదు, కానీ ఇది కనబడుతుంది. ఏది కనబడుతుంది అని అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందినప్పుడు పౌరాకారముగా పరిశుద్ధాత్మలో వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మత్తయి సువార్తలో. ఇది మనం కొంచెం ఆలోచన చేయవలసినటువంటి అవసరం అనేది ఉంది. మత్తయి సువార్త 3:16-17 వచనాలు మనం చదువుకున్నాం. ఎప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. అంటే వాస్తవానికి పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించారు. ఆయన పరిశుద్ధాత్మ పొందటం అనేది లేకపోతే పౌరాకారంగా ఆయన అది కనిపించటం అనేది ఆయన గురించి కాదు. ఆయన గురించి కాదు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు గ్రహించడం కొరకు అది ఇక్కడ మనం గమనించాలి. ఎప్పుడు? బాప్తిసం పొందినప్పుడు. ఎలా అంటే పౌరాకారము వలే అని అన్నాడు. ఒకసారి చూడండి. దేవుని ఆత్మ పౌరము వలే అని అంటే ఇది ఏ అలంకరణ అండి? అలంకరణలు చాలా రకాలు ఉన్నాయి. పోల్చటం ఆ వలే అనే మాట పోలిక సంబంధమైనటువంటిది. ఇది ఒక అలంకరణ. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు పౌరాకారంలో ఉన్నాడా అంటే కాదు, అది పోలికది. అందుకే చాలా చర్చిల్లో ఆ పౌరాలు వేస్తారు. మీరు చూసారో లేదో కానీ నేను కొన్ని చర్చిలు చూసినప్పుడు ఆ బ్యాక్ సైడ్ సిలువ వేసి దాని మీద 2 పౌరాలు ఎగిరినట్టుగా కనబడుతూ ఉంటాయి. అది తప్పది. వలే అనేది అలంకారం. ఆ అలంకారం ఏంటంటే పోల్చి చెప్పటం. కాబట్టి పోల్చి చెప్పినప్పుడు అలాగుంటాది అని కాదండి. అక్కడ అలాగుంటాది అని కాదు, దాని ఆకారం వేరు. అయితే పోల్చి చెప్తున్నాడు. అది ఎందుకు అని అంటే బాప్తిసమిచ్చి యోహాను గుర్తించటానికి. ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయము 33వ వచనం చూడండి. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవేనని నీవెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చువాడని నాతో చెప్పెను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చి తిననెను. చాలండి. ఇక్కడ సందర్భం ఏంటంటే యోహాన్ని దేవుడు పంపించాడు, యేసు ప్రభువారిని దేవుడు పంపించాడు. యోహాన్ని దేవుడు పంపించాడు ఏమన్నాడంటే, ఒరే బాబు, నువ్వు వెళ్తున్నావు కదా, నువ్వు బాప్తిసాలు ఇస్తూ ఉండు. ఎవరైతే నీ చేత బాప్తిసం పొందిన తర్వాత
ఆ వ్యక్తి మీదకి పరిశుద్ధాత్ముడు దిగుతాడో ఆ వ్యక్తి నీళ్లలోను ఇంకెక్కడటండి అగ్నిలోను బాప్తిస్మం ఇచ్చినటువంటి వ్యక్తి అనే విషయాన్ని నువ్వు గమనించాలి. యోహానుకేమో నువ్వు బాప్తిసాలు ఇస్తూ ఉండు అని చెప్పాడు. యేసుప్రభువుకి ఏం చెప్పాడంటే నువ్వు యోహాను చేత బాప్తిసం పొందు అని చెప్పాడండి. కానీ మత్తయి సువార్తలో మన ఆ సందర్భాన్ని చూస్తే ఈయన యేసుప్రభువుని చూచి నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడిని అయి ఉండగా అని అంటే అప్పుడు యేసుప్రభువు ఏమంటారంటే నీతి యావత్తు ఇలాగ జరుగుటకు మనకు తగి ఉన్నది అని అన్నాడు. దేవుడు నీకేం చెప్పాడో నువ్వు చెయ్యి, దేవుడు నాకేం చెప్పాడో నేను అది చేస్తా. అంటే స్పష్టంగా చెప్పబడినటువంటి మాటలు. ఇదిగో యవనం మీదకైతే ఆత్మ దిగి వస్తుందో అది నిలిచి చూస్తావో ఆ వ్యక్తే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేవాడని నువ్వు తెలుసుకో అని యోహానుకి తెలపటానికి, గుర్తించటానికి యేసు ప్రభు వారు యోహాను చేత బాప్తిస్మము పొందుకున్నారు. ఆయన బాప్తిస్మం పొందుకోవడం ఏంటండి? ఆయన గర్భంలో నుండే పరిశుద్ధత కలిగినటువంటి వాడు. ఆయన నాలో పాపం ఉన్నదని ఎవడైనా చెప్పగలడా, చూపించగలడా అని సవాల్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎందుకు బాప్తిస్మం పొందాలంటే మాదిరి. ప్రభువు చెప్పారు, దేవుడు చెప్పారు నువ్వు ఇలా చెయ్యి అని. కాబట్టి ఏం చేశారు యేసు ప్రభువారు అంటే అన్నిటి మీద అధికారం అనేది ఆయనకు ఉంది. ఆయనకు అన్నిటి మీద అధికారం ఉంది. ఆయన పాపములను క్షమించే అధికారం ఉంది. ముఖ్యంగా దేవుడికి అన్నిటి మీద అధికారం ఉంది. చివరికి పాపాలను క్షమించే అధికారం కూడా ఉంది. సువార్త ప్రకటన చేసే అధికారము, బోధించే అధికారము, రక్షించే అధికారము, అంటే అనారోగ్యాల నుండి వాటి నుండి రక్షించే అధికారం, చివరికి పాపముల నుండి కూడా రక్షించే అధికారము ఎవరికి ఉందయ్యానంటే యేసు ప్రభు వారికి ఉంది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించగలుగుతాం. మూడవ వ్యక్తులు ఎవరంటే అపోస్తులు. మూడోది ఎవరంటే అపోస్తులు. ఈ అపోస్తులు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1 నుండి 4 వచనాల్లో అక్కడ పరిశుద్ధాత్ముడు ఎలాగా దిగి వచ్చాడో ఆ విషయాల్లో మనకి ఇక్కడ స్పష్టంగా కనబడుతూ ఉంది. ఒకసారి పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒకే చోట కూడి ఉండరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారి కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి ఉన్నట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారి శక్తి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి అని అన్నాడు. అపోస్తులైనటువంటి వారికి ఎప్పుడు వారు బాప్తిసం పొందారు అని అంటే పెంతెకోస్తు అన్నటువంటి పండుగ దినాన్న. యేసు వారు పస్కా పండుగలో సిలువేయబడ్డారు. 3వ దినాన్న తిరిగి లేపబడ్డారు. 40 రోజులు వారితో ఉన్నాడు ఆయన. 50వ రోజు వస్తున్నటువంటి ఆ పెంతెకోస్తు పండుగ ఉందే, ఆ పండుగ దినాన్న వారందరూ ఆ మేడగదిలో కూర్చున్నటువంటి సమయంలో పరిశుద్ధాత్ముడు వచ్చి వారికి బాప్తిస్మం ఇచ్చాడండి. వారు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందారు. ఇల్లంతా నిండుకోయిందటండి. ఇల్లంతా నిండుకోయింది. అయితే ఎలాగా? అగ్ని జ్వాలల వలె
అక్కడ మాట కనబడుతుంది చూడండి 3వ వచనంలో. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అగ్ని వలె శక్తితో పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి వచ్చాడు. ఆయన పరిశుద్ధాత్ముడు అపోస్తులైనటువంటి ఆ 12 మంది మీదకి అగ్ని వలె వచ్చాడండి. నాలుకలు విభాగింపబడి జ్వాల వలె కనబడ్డారు. జ్వాలలు తెలుసు కదండి మనకి. ఆ జ్వాలల వలె పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగినట్లుగా మనకు కనపడుతూ ఉంది. ఇది ఎందుకు అనంటే క్రీస్తు వాగ్దానం చేశాడు కాబట్టి. యోహాను సువార్త 14వ అధ్యాయము 25-26 వచనాల్లో, ఇదిగో నేను వెళ్తూ ఉన్నాను, మీకు ఏం చేస్తానంటే పరిశుద్ధాత్మను పంపిస్తాను. 25-26 వచనాల్లో, నేను మీ యొద్దన ఉండగానే ఈ మాటలు మీతో చెప్పితిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. 16వ అధ్యాయము 13వ వచనంలో, అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును అని అన్నాడండి. అంటే దేవుడు వాగ్దానం చేశాడు, ఇదిగో పరిశుద్ధాత్మను పంపిస్తాను, పరిశుద్ధాత్మని పంపిస్తాను. దీన్ని ప్రవక్తల గ్రంథాల్లో కూడా చెప్పబడ్డాయి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో 28వ వచనం నుండి 32వ వచనాలు మనం చూస్తే ఆ గ్రంథంలో కూడా ఈ ప్రవచనం అనేది మనకి కనబడుతూ ఉంది. ఇప్పుడు అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 17వ వచనంలో ఆ ప్రవచనం ఉందండి. 17వ వచనం, అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనము కలుగును, మీ వృద్ధులు కలలు పొందురు అని అన్నాడండి. ఆత్మను కుమ్మరించెదను అని యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు ముందుగానే తెలియజేశాడు. తర్వాత యేసు ప్రభువు వారు చెప్పారు, నేను వెళ్ళిన తర్వాత మీకు పరిశుద్ధాత్మను పంపిస్తాను, ఆ పరిశుద్ధాత్మలో మీరు బాప్తిసం పొందుతారు, ఇదిగో ఆయన వచ్చి మీకు సత్యంలోకి సర్వసత్యంలోకి మీకు నడిపిస్తాడు అనే విషయాన్ని అక్కడ స్పష్టంగా తెలియజేస్తూ వచ్చాడు. ఏం చేశారు వీళ్ళు అని అంటే, వీరికి పాపములను క్షమించే అధికారం లేదు కానీ సువార్త ప్రకటన చేయటం, రోగాల్ని బాగు చేయటం, కొంతమందిని ఏం చేశారండి గుడ్డోలుగా చేయటం, బాగు చేయటం, ఇలాంటి అధికారాలు కూడా ఏం చేశారంటే దేవుడు అనుగ్రహించాడండి. అపోస్తులకి గొప్పగా ఇచ్చాడండి ఆయన, అపోస్తులైనటువంటి వారికి. 4వది ఎవరంటే ఆదిమ క్రైస్తవులు. ఈ ఆదిమ క్రైస్తవులు అంటే ఎవరంటే అపోస్తుల తరువాత ఉన్నటువంటి 100వ సంవత్సరం వరకు ఉన్నటువంటి వారిని ఏమన్నారంటే ఆదిమ క్రైస్తవులు అని అన్నారండి. ఆదిమ క్రైస్తవులు అని వారిని అన్నారు. ఈ ఆదిమ క్రైస్తవుల యొక్క పరిస్థితి ఏంటి అని మనం ఆలోచన చేస్తే అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనంలో, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిరి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అని అన్నాడండి.
అంటే ఆదిమ క్రైస్తవులైనటువంటి వారికి పరిశుద్ధాత్ముడు ఎలాగా అనుగ్రహింపబడ్డాడని అంటే ఒక వరమగా అనుగ్రహింపాడు, ఒక గిఫ్ట్ గా అనుగ్రహింపబడ్డాడు. అంటే ఎప్పుడైతే నువ్వు మారుమనసు పొందావో, పాప క్షమాపణ నిమిత్తం ఎప్పుడైతే బాప్తిసం పొందుతావో, ఆ బాప్తిసం పొందినప్పుడే పరిశుద్ధాత్మ నీకు ఎలాగొస్తుందంటే వరముగా వస్తూ ఉంది. కానీ ఈరోజు ఈ చాలా డినామినేషన్ లో ఇది అర్థం కాదండి. ఇదిగో పరిశుద్ధాత్ముడు వచ్చాడు, పరిశుద్ధాత్మ వచ్చింది నా మీదకి అని ఏం చేస్తారంటే ఆ గెంతుతూ ఉంటారండి, కేకలేస్తూ ఉంటారండి, ఏవో రకరకాలైనటువంటి భాషలు మాట్లాడుతూ ఉంటారండి. కానీ వాస్తవం మాత్రం అది కాదు. నువ్వు బాప్తిసం పొందిన తర్వాత, ఆ బాప్తిసం పొందిన వెంటనే వరమగా దేవుడు పరిశుద్ధాత్మ నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మళ్ళా ఈ వచ్చినటువంటి పరిశుద్ధాత్మ ఎప్పుడు వెళ్ళిపోద్ది అని అంటే, నీవు పాపాలు అధికంగా చేస్తూ ఉంటే, ఆ పాపాలు అధికంగా చేస్తూ ఉన్నటువంటి తరుణంలో మరి నేను వీడి దగ్గర ఉండలేనురా అని ఏమయ్యే ప్రమాదం ఉందంటే వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు భార్య భర్తలు ఉన్నారనుకోండి, భర్త ఇబ్బంది పెడతాడు అనుకోండి, భార్య కొన్నాళ్ళు ఎదురు చూస్తుందండి, మారుతాడులే అని. బాగా ఇసుకిస్తూ ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఆమె ఏం చేద్దంటే వీడితో నేను ఉండలేనురా బాబు అని చెప్పి వెళ్ళిపోద్దండి. పరిశుద్ధాత్మను కూడా అంతే. నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ మంచి పనులు చేసుకుంటూ మంచిగా ఉంటే ఆయన హ్యాపీగా ఉంటాడు. ఒకవేళ నువ్వు అలాగ చెయ్యకపోతే పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అనే మాట మనకు కనబడుతూ ఉంది. పరిశుద్ధాత్మను ఆర్పకుడి అనే మాట మనకు కనబడుతూ ఉంది. అంటే పరిశుద్ధాత్మ దుఃఖిస్తాడు, అంటే వ్యక్తిగా దుఃఖిస్తాడు ఆయన. పరిశుద్ధాత్మ ఆరిపోతుందంటే మనలో నుండి వెళ్ళిపోతున్నాడు అని అర్థం. సౌలు రాజు విషయాల్లో మనం ఆలోచన చేస్తే మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో యెహోవా ఆత్మ సౌలును విడిచిపెట్టి దావీదును ఆవరించాడు. అప్పుడు ఈ సౌలు దగ్గరికి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అనే మాటలు వాడాడండి. అంటే ఈయన యొక్క పాపము పరిస్థితులు బాగా ఇదైపోయాయి కాబట్టి దేవుడు ఏం చేశాడంటే దురాత్మను పంపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు సందర్భాలు అలాగ ఉండదండి. ఇప్పుడు సందర్భాల్లో అలాగుండదు. ఇప్పుడు సందర్భంలో ఏం మనకు కనబడుతుంది అంటే పరిశుద్ధ ఆత్మను చూస్తాడు. నీలో మారు మనసు రానప్పుడు ఆయన ఏం చేస్తాడు, నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు, ఆరిపోతాడు. అంటే ఆరిపోవడం అంటే నీలో నుండి వెళ్ళిపోతాడు. అంటే వెళ్ళి వచ్చి పరిస్థితి కాదు పరిశుద్ధాత్మది. ఒక్కసారే వస్తాడు ఆయన. ఎప్పుడు వస్తాడంటే బాప్తిసం పొందినప్పుడు. అది కూడా ఎలాగంటే వరముగా, గిఫ్ట్ గా అని అన్నాడు అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో. ఎందుకు అనంటే పరిశుద్ధపరచబడుటకు. ఒకసారి 2వ తెస్సలోనికయ 2వ అధ్యాయము 13వ వచనంలో ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను అంటే పరిశుద్ధ ఆత్ముడు మనలోనికి వచ్చిన తర్వాత ఆయన చేసే పనేంటయ్యానంటే నిన్ను నన్ను ఆయన పరిశుద్ధపరుస్తాడు అనే విషయాన్ని మనం ఎక్కడ గమనిస్తూ ఉన్నాం. ఆయన మనల్ని పరిశుద్ధపరిచేవాడు. అదే 13వ వచనంలో ఉన్నటువంటి మాట. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము
13వ వచనంలో పరిశుద్ధాత్ముడు నిన్ను నన్ను పరిశుద్ధపరుస్తాడు. దేవునిలో కొనసాగటానికి పరిశుద్ధపరిచి ఏం చేస్తారంటే దేవునిలో కొనసాగటానికి వాళ్ళు ఏం చేశారంటే అపోస్తలులు ఎప్పుడైతే బాప్తిసం పొందారో, తరువాత ఆదిమ క్రైస్తవులు ఎప్పుడైతే బాప్తిసం పొందారో వారు దేవుళ్ళు అలాగ కొనసాగారు. వీరు ఇది అపోస్తల కార్యం 2:42 అంటారు కదా, వీరు అపోస్తల బాధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయట ఎందును ఎడతెగకయుండిరి అని. అంటే వారు అలాగా దేవునిలో కొనసాగుతూనే వచ్చారు. దేవునిలో కొనసాగుతూనే వచ్చారు. 5వ పాయింట్ ఏంటంటే 7 పరిచారకులు. 7 పరిచారకులు. అపోస్తల కార్యములు 6వ అధ్యాయంలో 7 పరిచారకులు మనకు అక్కడ కనబడుతూ ఉన్నారు. 7 పరిచారకులు మనకు కనబడుతూ ఉన్నారు. ఈ 7 పరిచారకులు అపోస్తులు చేతులుంచుట ద్వారా పరిశుద్ధాత్మను పొందారు. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ అంటే వరాలండి. ఇక్కడ పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్మ వరాలు. ఈ 7 పరిచారకులైనటువంటి వారికి అపోస్తులు వారి మీద చేతులుంచితే అప్పుడు 7 పరిచారకుల్లో ఈ కృపావరాలైన ఉన్నాయి కదండి. ఈ కృపావరాల్లో 1, 2 కృపావరాలు వీరికి వచ్చేవి, అనుగ్రహింపబడేవి. అది ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ అండి. పరిశుద్ధాత్మతో బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మలో వస్తారు. కానీ అపోస్తలులు చేతులు ఉంచడం వల్ల మరొక బెనిఫిట్ ఏంటంటే వీళ్ళకి కృపావరాలు కలిగినటువంటి వారు. ఎందుకు అనంటే కార్యసిద్ధి కలుగు చేయటానికి వారు ఆ కృపావరాల్ని పొందుకున్నారు. అదే విధంగా వీరు ఇతరులకి ఇచ్చే అవకాశం ఉండదు. అంటే అపోస్తలుల ద్వారా చేతులుంచబడి హస్త నిక్షేపం ద్వారా పొందుకున్నటువంటి కృపావరాల్ని వేరొకరికి ఇచ్చే అవకాశం అనేది వీరికి ఉండదు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. దీన్ని కూడా కృపావరాలను కూడా పరిశుద్ధాత్మ అన్నట్టుగా వాడారండి. కృపావరాలను ఇక్కడ పరిశుద్ధాత్ముడు అనేటట్టుగా వాడారు. ఒకసారి ఆ వచనాన్ని చదువుదాము. చూడండి ఒకసారి. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 17, 18 వచనాలండి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తులలో చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోనును చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము వానికి ఇయుడని అడిగెను. చాలమ్మా. అప్పుడు పేతురు యోహానులు వారి మీద చేతులుంచగా, అంటే ఆల్రెడీ పరిశుద్ధాత్ముడు ఎంటర్ అయిపోయాడు హృదయాల్లోకి. కానీ ఇక్కడ చేతులుంచమంటున్నారేంటి? లేకపోతే పరిశుద్ధాత్మ పొందాలని ప్రార్థన చేస్తున్నారేంటి? 15వ వచనంలో చూస్తే, వీరు వచ్చి
వారు పరిశుద్ధాత్మను పొందవాలని వారి కొరకు ప్రార్థన చేశారు. అప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారంటే చేతులు ఉంచితే పరిశుద్ధాత్మను పొందారు అని అన్నారు. ఇక్కడ పరిశుద్ధాత్మ అని అంటే కృపావరాలు. అది గుర్తుపెట్టుకోండి. ఈ కృపావరాలు పొందుకున్నారు. అప్పుడు ఈ గారడి సీమోను చూశాడండి. చూసేమన్నాడు, అయ్యా ఇదిగో ధనం, ఇదిగో డబ్బులు మీకు ఇస్తున్నాను, నాకు ఆ వరం ఇవ్వండి, నేను ఎవరి మీద చేతులు వేస్తే వాళ్ళందరూ స్వస్థ పొందేటట్లుగా నాకు వరం ఇవ్వండి అని అడిగాడండి. అంటే అపోస్తలులకు మాత్రమే ఆ అధికారం అనేది ఉండేది. ఎవరి మీద చేతులు ఉంచుతారో ఆ చేతులు ఉంచిన వ్యక్తులు 1, 2 కృపావరాలు అయితే ఆత్మవరాలు పొందుకున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. వీరు మిగతా వారికి ఇవ్వలేరు. కానీ అపోస్తలులకి ఎన్ని కృపావరాలు ఉన్నాయండి? మనం కొరింథీ పత్రికలో మనం చూస్తే ఎన్నమ్మా? 7. ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసినటువంటి అమ్మా 9 కృపావరాలు. ఈ 9 కృపావరాలేమో అపోస్తలులకు ఉంటాయి. ఈ 9 కృపావరాల్లో 1, 2 కృపావరాలేమో అపోస్తలులు ఎవరి మీద అయితే చేతులు ఉంచుతారో వారికి మాత్రమే లభిస్తాయి. ఈ లభించినటువంటి వారు వేరే వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం లేదు. వీరు చేతులు ఉంచితే వాళ్ళకి వచ్చే అవకాశం లేదు. అది కేవలము ఆ 12 మంది అపోస్తలులకు మాత్రమే ఆ భాగ్యం అనేది దేవుడు వారికి కలుగు చేశాడు. అది అక్కడ ఉన్నటువంటి సందర్భం. చివరగా ఆరో పాయింట్ ఏంటంటే కొర్నేలి ఇంటి వారు అంటే అన్యులు. కొర్నేలి ఎవరంటే అన్యుడు. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 40-48 వచనాల్లో 40-48 వచనాల్లో 44-48 వచనాల్లో పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగింది. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సహితము కృమ్మరింపబడట చూసి విభ్రాంతి నొందిరి. ఎలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరుచుండగా వినిరి అని అన్నాడండి. అంటే కొర్నేలి అన్నటువంటి ఒక ఆయన అన్యుడు, భయభక్తులు కలిగిన వ్యక్తి. ఆయనకు ఆ ఇంటి వారికి పేతురు వాక్యం చెప్పారు. అప్పుడు ఈ బాప్తిస్మము పొందక ముందే చాలా జాగ్రత్తగా గమనించండి. వారు బాప్తిస్మము పొందక ముందే 47వ వచనం అంటాడు. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనాను నీళ్లకు ఆటంకము చెప్పగలడా? అంటే బాప్తిస్మము పొందకుండానే పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి ఆ వ్యక్తులు ఎవరైనంటే కొర్నేలి ఇంటి దగ్గరికి వచ్చినటువంటి వారు. ఇది బాగా గమనించండి. పరిశుద్ధాత్మ అనేది వరమే. పరిశుద్ధాత్మ అనేది వరమది. ఆ వరాన్ని బాప్తిసం పొందక ముందే ఈ కొర్నేలి ఇంటి వారికి వచ్చిందని ఎందుకనంటే అన్యజనులకు కూడా రక్షణ ఉంది అని తెలియచేయడానికి. చాలా జాగ్రత్తగా గమనించండి. అంటే అపోస్తలులు అయినటువంటి వారు ఎలాగ ఆలోచన చేశారంటే యూదులకి ఇశ్రాయేలీలకి మాత్రమే వాళ్ళు ఏం చేసేవారంటే
యూదులకి ఇశ్రాయేలీకి మాత్రమే వాళ్ళు ఏం చేసేవారంటే సువార్త ప్రకటన చేసేవారు. అన్యులంటే వారికి ఇది లేదండి. కానీ ప్రసంగంలో చెప్పాడండి, పేతురు ప్రసంగంలో చెప్పాడు. చూడండి, అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ ఒక మాట మాట్లాడాడు. 39వ వచనం, ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందును. పరిశుద్ధాత్మ అనేది లేకపోతే రక్షణ భాగ్యం అనేది అందరికీ చెందినటువంటిది అని బోధైతే చేశాడు. ఎవరు? పేతురు. కానీ అన్యుల దగ్గరికి మాత్రం వెళ్ళలేదు. అప్పుడు ఈయనకి దర్శనం వచ్చింది. దర్శనంలో ఒక భూమి మీద నుండి సకల విధమైనటువంటి చతుష్పాద జంతువులు, ప్రాకే పురుగులు, ఆకాశ పక్షులు అవన్నీ కూడా ఒక పాత్రలాగా ఆయన ఎదుటికి వచ్చాయి. నువ్వు తిను చంపుకొనే అని. నాయన నేను ఎప్పుడు తినలేదు కదా నాయన దేవునితో మాట్లాడాడు. అదేమో ఆయనకు అర్థం కాలే. అప్పుడు ఆయన తర్వాత మాట్లాడుతూ 34వ వచనం అంటున్నాడు, దేవుడు పక్షపాత కాడని నిజముగా గ్రహించుతున్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన అనుకున్నాడు, యూదులకే అనుకున్నాడు, ఆయన పక్షపాతిగా అని అనుకున్నాడు. కానీ ఈ సందర్భాన్ని బట్టి చూసిన తర్వాత ఆయనకి ఏం అర్థమైందంటే, అమ్మో దేవుడు పక్షపాతి కాదు, దేవుడు పక్షపాతి కాదు, అన్యజనులకు కూడా రక్షణ భాగ్యం కలుగు చేస్తున్నాడు అనే విషయాన్ని గ్రహించాడు. అందుకే బాప్తిస్మము పొందక ముందే దేవుడు వారి మీదకి పరిశుద్ధాత్మను రప్పించి వారి చేత భాషలు మాట్లాడించారు. తరువాత వారు బాప్తిసం పొందారు. అంటే దీని యొక్క సూచన ఏంటంటే పరిశుద్ధాత్మ బాప్తిసం పొందక ముందే వారి మీదకి రావడానికి గల కారణం ఏంటంటే దేవుడు అన్యజనులను కూడా అంగీకరించాడు అని తెలియచేయటానికి. ఒకవేళ అలాగే కానీ లేకపోతే ఈరోజు మనం ఎవరిమైనా ఉందమండి, మనకి ఎవరికైనా రక్షణ వచ్చినండి, దేవుడు ఎంత కృపామయుడంటే, దేవుడు ఎంత కరుణామయుడంటే మనందరికీ కూడా రక్షణ భాగ్యం కలుగు చేసినటువంటి వ్యక్తి ఆయన. మనందరికీ అన్యజనులైనటువంటి వారికి కూడా రక్షణ భాగ్యము కలుగు చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. తర్వాత సందర్భంలో మరి ఇలాగ ఉండదండి. బాప్తిజం పొందిన తర్వాతనే పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకున్నటువంటి సందర్భాలు మనకు కనబడతాయి. కానీ ఇక్కడ అన్యజనులను అంగీకరించడానికి దేవుడు ఒప్పుకున్నాడు, యాక్సెప్ట్ చేశాడు అని తెలియచేయడానికి బాప్తిస్మము పొందక ముందే వారు ఏం చేయబడ్డారంటే పరిశుద్ధాత్మను పొందుకొని భాషలతో మాట్లాడి దేవుణ్ణి కనపరిచారు. కాబట్టి ప్రియమైన వారులారా, క్రొత్త నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మను పొందుకునే సందర్భాలని మనం చూసాం. ఎలాగా వారు పొందుకునే సందర్భాలను చూసామో మనం ఒక 7 సంగతుల్ని మనం ఆలోచన చేస్తాం. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఈరోజు ఎవరైనా సరే నమ్మి బాప్తిసం పొందితేనే పరిశుద్ధాత్మ అనే వరం అనేది మనము పొందుకుంటామే గాని బాప్తిసం పొందిన తర్వాత మరలా పరిశుద్ధాత్మ పైకి వెళ్ళిపోయి మళ్ళా నువ్వు రారా నాయన అంటే ఆయన వచ్చే పరిస్థితి మాత్రం కానే కాదు. పెంతెకోస్తులో ఇలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉంటుందండి. పెంతెకోస్తు సంఘం అనేది ఒకటి ఉంటది. ఆ సంఘంలో ఇదిగో పరిశుద్ధాత్ముడు వచ్చాడని కేకలేయటం, ఓ గట్టిగా వాళ్ళకి నచ్చినట్టుగా అరవటం, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం, చాలా డిస్టర్బెన్స్ అనేది చేస్తూ ఉండేవారు. ఇప్పటికీ ఆ పెంతెకోస్తు సంఘస్థులు అలాగే చేస్తారు.
కానీ పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త కాడు. పరిశుద్ధాత్ముడు అల్లర్లకి కర్త కాడు. ఆయన వచ్చాడంటే మన చేత మంచి కార్యాలు చేయించడానికి, మనల్ని పరిశుద్ధపరిచి ఆ పరిశుద్ధతలో మనం కొనసాగటానికి ఆయన వచ్చి మనలో నివాసం చేస్తూ ఉన్నాడనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయి వచ్చి మనం ఏదో పిలుస్తున్నప్పుడు రావటం, వద్దన్నప్పుడు వెళ్ళిపోయే పరిస్థితి మాత్రం ఆయన కానే కాదు. ఆయన మనలో వచ్చాడు, మన ఆత్మకి ఆయన ధైర్యపరుస్తాడు. మన ఆత్మలో ఆ పరిశుద్ధ ఆత్మ మనకి ఇదొచ్చి ఇంకా మనకు శక్తిని తద్వారా మనకి కలుగుతూ ఉంటది. అందుకే మనం మంచి కార్యాలు చేయడానికి సిద్ధపడుతూ ఉంటాం. ఒకప్పుడేమో దేవుని నమ్మక ముందేమో ఒకలాగా జీవించేవారిని, దేవుని నమ్మిన తర్వాత పరిశుద్ధాత్మ మనలోనికి ఎంటర్ అయిన తర్వాత మన జీవితంలో క్రమక్రమంగా మార్పులు మనకి కనబడుతూ ఉంటాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ విషయాల్ని మనము ఆలోచన చేయాలి. ఈ విషయాల్లో మనం జాగ్రత్త పడాలి. పరిశుద్ధాత్మ అనే ఈ పాఠం అనేది చాలా పెద్ద పాఠం. అది అయితే చాలా సింపుల్ గా వారు చక్కగా మనకి ఇచ్చారు, కానీ చాలా చాలా పెద్ద పాఠంని మీకు అర్థమైన రీతిలో మరి చక్కగా సోదరులు వారు బృందము అలాగా ఇది చాలా సింపుల్ గా విభజన చేసి మనకి చూపించే పరిస్థితులు కనపడ్డాయి. చాలా సంతోషం. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ అన్నటువంటి ఆ వ్యక్తి శక్తివంతుడని, వ్యక్తిత్వం గలవాడని, ఆయన అందరితో అన్ని వేళల్లో పనిచేశాడని ఆ విషయాల్ని మనం లేఖనాల ద్వారా మనం ఆలోచన అనేది చేస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, సోదరీమణులారా, ఒకసారి ఆలోచన చేయండి. ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఏమైనా ఉంటే తెలియజేయండి. తెలియజేస్తే అందులో ఉన్నటువంటి ఆ విషయాల్ని మనం ఆలోచన చేసి మనం ముందుకు కొనసాగుతాం. ఎవరికైనా ఈ పరిశుద్ధాత్మ అనే పాఠం మీద ఏమైనా డౌట్ ఉంటే తెలియచేయండి. అమ్మా, ఎవరికి డౌట్ లేవండి? లేదు అంకుల్. లేదా? లేవా? ఓకే. ఇంకా లేదండి. ఓకే. అయితే సోదరులు ఏమైనా ఉన్నారా సురేష్ గారు? మనం ప్రార్థన చేసుకొని ఈ యొక్క తరగతిని మనం ముగించుకుందామండి. అయితే చెప్పమ్మా. మా అమ్మాయిది రేపు ఎగ్జామ్ మొదలవుతుందండి, 10th. నేను సాత్విక్ వాళ్ళ చిన్నమ్మనండి. కొంచెం మా అమ్మాయి కోసం ప్రార్థన చేయండి. అలాగే తల్లి. సరే. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, మీ కుమారుడైన యేసు ప్రభు ద్వారా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మరి ఈ ప్రభు దినంలో ఇలాగా సహోదరులతోనూ సోదరులతోనూ ఈ యొక్క జూమ్ మీట్ ద్వారా కలుసుకొని మీరు మా కొరకు రాయించిన గ్రంథముల విషయాల్ని మేము ఆలోచించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తుతులు నాయన. ప్రియులు సహోదరులు సురేష్ కుమార్ గారు వ్యయ ప్రయాసలతో మరి ఏర్పాటు చేసినటువంటి 2 సంవత్సరాల నైనా మరి బైబిల్ ట్రైనింగ్ ను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. వారును వారి బృందమును
ఇలాగా ఈ ఆన్లైన్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చుటలో నైనా అనేక మందిని తయారు చేయటంలో వారు ప్రోత్సహిస్తున్నారు. అందుని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇలాగా మీ దాసుల్ని మీరు దీవించండి, కనికరించండి, కృప చూపించండి నాయనా. మరి విన్నటువంటి సంగతులను బట్టి మేమందరము బలముగా ఉండినట్లుగా, మీ వాక్యానుసారంగా మేము జీవించినట్లుగా, మీ వాక్యము ఉన్నది ఉన్నట్టుగా ఇతరులకు మేము బోధించగలిగేటట్లుగా ఈ తరగతిలో మాకెంతగానో ఉపయోగపడినట్లుగా మమ్మల్ని ఆశీర్వదించండి నాయన. మరి ఈ ట్రైనింగ్ లో ఉన్నటువంటి సహోదరులను బట్టి, సోదరులను బట్టి, వారి వారి కుటుంబాలను బట్టి మేము మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. మీరు కనికరించండి, కృప చూపించండి. వారికి కావలసిన ఆరోగ్యం దయచేయండి, వారికి కావలసిన బలాన్ని దయచేయండి, జ్ఞానాన్ని దయచేయండి, శక్తిని దయచేయండి. ముఖ్యంగా మీ మీద ఆధారపడేటట్లుగా, మీ లేఖనాలు ఉన్నది ఉన్నట్టుగా గ్రహించగలిగేటట్లుగా మంచి మనసును, హృదయాన్ని బిడ్డలకు దయచేయమని మేము మీ సందర్భంలో ప్రార్థిస్తూ ఉన్నాం నాయనా. మరి సమయంలో రేపటి దినం నుండి 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు వ్రాస్తూ ఉండగా మా సహోదరి యొక్క కుమార్తె ఆ బిడ్డ పరీక్ష రాయడానికి మరి సిద్ధపడుతూ ఉండగా ఆ బిడ్డకు కావలసినటువంటి జ్ఞానమును, వివేకమును నాయన, జ్ఞాప శక్తిని మీరు దయచేయండి. అన్ని పరీక్షలు చక్కగా రాయగలిగేటట్లుగా, మంచి మార్కులతో బిడ్డ ఉత్తీర్ణురాలగున్నట్లుగా మీరే కనికరించమని, కృప చూపించమని మేము మీ సంఘంలో ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. ఇలాగా మరి ఎంతో మంది పరీక్షలు వ్రాస్తూ ఉన్నారు. ఇంటర్మీడియట్ కూడా పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. వారి విషయాల్లో కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీరే కనికరించండి, కృప చూపించండి. మా బిడ్డలు చక్కగా పరీక్షలు రాయగలిగేటట్లుగా, మరి మంచి మార్కులతో వారు ఉత్తీర్ణులగునట్లుగా మీరు కనికరించండి నాయన. అదేవిధంగా ఈ సమయంలో నాయన ప్రయాణంలో ఉన్న మా సహోదరులు సురేష్ కుమార్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే క్షేమంగా నడిపించమని నాయన. అదేవిధంగా మరి ఇలాంటి కార్యక్రమాలు వారి స్థానిక సంఘం ద్వారా అనేకములు జరిగేటట్లుగా, మరి స్థానిక సంఘాలు సోదరులకి ప్రోత్సహించగలిగేటట్లుగా మీరే సహాయంతో నింపమని, మీ చిత్తమైతే మరొక సందర్భంలో మరలా మేమందరము కలుసుకొని మరికొన్ని విషయాలు మేము ఆలోచించగలిగేటట్లుగా మమ్మల్ని కనికరించమని, ఈ సాయంకాల సమయం నుండి రాత్రి వరకు మమ్మల్ని కాచి కాపాడమని వేడుకొంచు ఈ ప్రార్థనా మనవులన్నీ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము మా తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. అమ్మ వందనాలండి. అందరికీ వందనాలు సార్. వందనాలు సార్. సార్ బాగున్నారా? బాగున్నాం సార్. రాజు గారు